10వ తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులు సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈసారి మార్చి 2 లేదా 3వ వారంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. పరీక్షలపై స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ కృష్ణారావు, విద్యాశాఖ అధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం సమావేశమయ్యారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులు సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈసారి మార్చి 2 లేదా 3వ వారంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. పరీక్షలపై స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ కృష్ణారావు, విద్యాశాఖ అధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం సమావేశమయ్యారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులు సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈసారి మార్చి 2 లేదా 3వ వారంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. పరీక్షలపై స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ కృష్ణారావు, విద్యాశాఖ అధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం సమావేశమయ్యారు. మరిన్ని వివరాలు విజయ్ అందిస్తారు. విజయ్, 10వ తరగతి పరీక్షలపై రివ్యూ డీటెయిల్స్ ఏంటి? ఎస్ అపర్ణ, 10వ తరగతి పరీక్షల నుంచి ఉదయం నుంచి కూడా విద్యాశాఖ అధికారుల సమావేశం కొనసాగుతున్నది. ముఖ్యంగా వచ్చే ఏదైతే ఇప్పుడు ఏప్రిల్ నెలలో, ఎప్పుడైనా వాస్తవానికి 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ నెలలో జరుగుతాయి, కానీ ఈసారి మాత్రం మార్చిలో నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు రీషెడ్యూల్ కూడా తయారు చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఏప్రిల్ టైంలో పార్లమెంటు ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో ఒకవేళ ఎన్నికలు వస్తే పరీక్షల నిర్వహణకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఇదివరకే గతంలో విద్యాశాఖ అధికారులతో సమావేశమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం విద్యాశాఖ సెక్రటరీ, అదేవిధంగా కమిషనరు, ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టరు, అధికారులందరూ కూడా సమావేశమయ్యారు. షెడ్యూల్కు సంబంధించి ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి సెక్రటరియట్ సీఎం దగ్గరికి ఇందాకనే అధికారులు వెళ్ళడం జరిగింది. సో అక్కడ సీఎంతో చర్చించిన తర్వాత 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ పైన విద్యాశాఖ అధికారులు కూడా క్లారిటీ ఇస్తామని చెప్పారు. ఎందుకంటే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ తర్వాత వెంటనే 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు. గతంలో 6 పేపర్లు ఉండే, ఈసారి 7 పేపర్ల పైన కూడా చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా 7 పేపర్లు నిర్వహించే ఆలోచనలో కూడా విద్యాశాఖ అధికారులు ఉన్నారు. సో మొత్తం కూడా రివ్యూకు సంబంధించి రీసెంట్గా పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో కృష్ణారెడ్డి, అదే ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ కృష్ణారావుతో పాటు దేవసేన, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్లకు ఇబ్బంది కాకుండా, అటు ఎస్ఎస్సీ అదేవిధంగా ఇంటర్ ఎగ్జామ్స్ క్లాష్ కాకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించేలా విద్యాశాఖ అధికారులు అయితే ఒక షెడ్యూల్ని అయితే రెడీ చేశారు. సో సీఎం సమావేశం అనంతరము 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ పైన క్లారిటీ ఇస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో గతంలో కాకుండా ముందుగానే ఈ పరీక్షల షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. సో గత కొన్ని రోజులుగా అధికారులు అయితే సమావేశమయ్యారు. ఈ రోజు అయితే పూర్తి స్థాయి సమావేశం జరిగింది. ఇప్పుడు సీఎంతోని విద్యాశాఖ అధికారుల సమావేశం కొనసాగుతుంది. ఆ తర్వాత 10వ తరగతి పరీక్షలపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అపర్ణ.